వైసీపీ నేత అంబటి రాంబాబుకి మరో షాక్ తగిలింది. ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో ఆయనకి జైలు తప్పలేదు. పోలీసుల విధులకి ఆటంకం కలిగించిన కేసులో ఆయనకి గుంటూరు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఈ నెల 22 వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారు. అయితే సీఎంని దూషించిన కేసులో అంబటికి మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు అంబటిని రాజమండ్రి జైలుకు తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఇంకో షాక్ తగిలింది. కేసులో రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసు కోసం రాజమండ్రి నుంచి పీటీ వారెంట్ పై గుంటూరు తీసుకొచ్చిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అంబటికి మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గుంటూరు పట్టాభిపురం పిఎస్ పరిధిలో నవంబర్ 12న వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ ను వ్యతిరేకిస్తూ వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగారు. బ్యారికేడ్లు తోసుకుంటూ వెళ్లారు. దీంతో అప్పట్లోనే ఆయనపై కేసు నమోదు చేశారు. కేసులో పోలీసులు పీటీ వారెంట్ వేశారు. క్రమంలో రాజమండ్రి జైలు నుంచి అంబటిని గుంటూరు తీసుకొచ్చిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా కోర్టు ఈ నెల 22 వరకు ఆయనకు రిమాండ్ విధించింది. పట్టాభిపురం నగరపాలెం పోలీసులు తనపై నమోదు చేసిన కేసుల్ని క్వాష్ చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు 35(3) BNSS ప్రొసీజర్ ఫాలో కావాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అంబటి కుటుంబానికి వైసీపీ నేతల పరామర్శల పరంపర కొనసాగుతోంది. ఇవాళ గుంటూరు వచ్చిన మాజీ హోంమంత్రి తానేటి వనిత అంబటి ఫ్యామిలీని కలిసి ధైర్యం చెప్పారు. దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ఆమె కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోయిందని విమర్శించారు. ఇది పక్కా ప్లాన్తో ఇంటెన్షన్గా చేసిన కుట్ర. అంటే ఈ రోజున రాజకీయంగా బలంగా ఉన్న నాయకుల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వారి కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టాలి, వారి ఆస్తుల మీద దాడి చేసే సంస్కృతి. మరి ఈ రోజున ఈ పరిస్థితులు చూస్తుంటే నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనేది ఎక్కడా కూడా అమలు జరగట్లేదు. వాక్ స్వాతంత్ర్యం లేదండి మనకి. అంబటి రాంబాబుకు ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో ఆయన జైల్లోనే ఉండనున్నారు.